తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ఎఫెక్ట్ తో భారత్ లో భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నట్లుగా అనలిస్టులు చెప్తున్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది భారత్. ఇప్పటికే తాజాగా యుద్ధం ఎఫెక్ట్ తో దిగుమతులు తగ్గే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అదే జరిగితే భారత్ పై పెట్రోల్ బాంబు పడే అవకాశం లేకపోలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య భీకర యుద్ధం ఎఫెక్ట్ తో భారత్ పై పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రెండు దేశాలు తగ్గేదేలే అనే రీతిలో దాడులు చేసుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దాడుల్లో అనేక మంది పౌరులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ఎఫెక్ట్ తో భారత్ పై పెట్రోల్ బాంబు పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలం నుంచి ఇరాన్ నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. పైగా ఆ దేశ చమురు ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో దిగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అదే జరిగితే భారత్ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య భీకర దాడులైతే కొనసాగుతున్నాయి. 100 సైనిక అణు క్షిపణి స్థావరాలే లక్ష్యంగా కూడా ఈ యుద్ధం కొనసాగుతోంది. 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడి జరిగింది. 330 బాంబులు క్షిపణులు ఇజ్రాయెల్ కురిపించింది. ఆర్మీ చీఫ్ ఐఆర్జీసీ చీఫ్ సహా 4 సైనిక జనరల్లు అలాగే 6 అణు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే మృతి చెందారు. ఇక నంతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. కలిసికట్టుగా ఇజ్రాయెల్ సైన్యం మొసాద్ ఆపరేషన్ ఇరాన్లోకి డ్రోన్లు ఆయుధాలు అక్రమంగా చేరివేత జరిగినట్లుగా తెలుస్తోంది. 2 ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ఎదురుదాడికి దిగినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. చాలా సింపుల్. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందంటూ ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. తమపై దాడి చేస్తే తామెందుకు సైలెంట్ గా ఉంటామంటూ ఇటు ఇరాన్ రివర్స్ లో దాడి మొదలు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో సిరియా ఇరాక్ ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలపై కూడా ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. అలాగే ఇజ్రాయెల్ అనేది అమెరికాకి ఫ్రెండ్లీ దేశం కాబట్టి ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా జోక్యం కూడా చేసుకుంది. ఇరాన్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది చిన్న యుద్ధం కాదు, అంతకంతకు కూడా పెరిగేలా ఉందని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇండియా లాంటి పెద్ద దేశంపై భారీగా పడుతుందని కూడా అంటున్నారు. మన ఎగుమతులు దిగుమతులపై దీని ప్రభావం పడుతుంది. ఇరాన్ నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. పైగా ఆ దేశ చమురు ధర చాలా తక్కువగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ దిగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. అందువల్ల ఇండియాలో పెట్రోల్ ఇటు డీజిల్ గ్యాస్ వంటి వాటి సప్లై తగ్గి ధర పెరిగే ప్రమాదం కూడా ఉందని కూడా చెప్తున్నారు. అయితే భారతదేశం తనకు కావలసిన చమురులో 88% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం పశ్చిమాసియా దేశాల నుంచి వస్తూ ఉంటుంది. ఇక అలాగే ఇరాన్ ఒక ముఖ్యమైన చమురు ఉత్పత్తి దేశంగా కూడా మనం చూడాలి. రోజుకు 3.2 నుంచి 3.7 మిలియన్ బ్యారెళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ యుద్ధం వల్ల స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మోజ్ వంటి కీలక షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు ఏర్పడవచ్చని కూడా అంటున్నారు. ఇక అలాగే మనం చూసుకుంటే ఇక్కడ బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $80 నుంచి $100 చేరే అవకాశం ఉంది. ఫలితంగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చని అంచనాలైతే పెరుగుతున్నాయి. ఉదాహరణకు జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు 7 నుంచి 12% పెరిగాయి. ఈ ధరల పెరుగుదలకి తోడు రవాణా ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడతాయని కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. ఇక ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో గగనతలంపై నిషేధాలు కూడా విధించవచ్చు అని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి ఎయిర్లైన్స్ ఐరోపా, పశ్చిమాసియా, ఆగ్నేయ ఆసియా రూట్లలో విమానాల్లో
రీరూట్ చేయాల్సి వస్తుంది. ఈ రీరూటింగ్ వల్ల ఇంధన ఖర్చులు పెరిగి విమాన టికెట్ ధరలు 10 నుంచి 15% దాకా పెరగొచ్చని కూడా అంటున్నారు. ఇరాన్ గగనతలంలో నిషేధాలు విధించడంతో ఎయిర్ ఇండియా, టెల్ అవీవ్ విమానాలు కూడా రద్దు చేసింది. ఇతర విమాన సంస్థలు ఎక్కువ దూరం రూట్లను ఎంచుకోవాల్సి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోటల్ గా ఎగుమతులు దిగుమతులను ఒకసారి చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్తో భారతదేశ వాణిజ్యం భారీగానే ఉంది. 2022 నుంచి 23లో ఇజ్రాయెల్తో $10.7 బిలియన్, అలాగే ఇరాన్తో $2.33 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఈ యుద్ధం వల్ల రెడ్ సీ, సియోజ్ కెనాల్ వంటి కీలక షిప్పింగ్ రూట్లలో అంతరాయం ఏర్పడబోవచ్చు అని కూడా అంటున్నారు. దీనివల్ల షిప్పింగ్ ఖర్చులు 15 నుంచి 20% పెరిగాయి. దీనివల్ల ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, గార్మెంట్స్ వంటి వాటి ఎగుమతుల్లో లాభాలు కూడా తగ్గిపోవచ్చని అంటున్నారు. ఇటు ఇరాన్కి భారతదేశం టీ, బియ్యం, మాంసం వంటి వస్తువులు ఎగుమతి చేస్తూ ఉంటుంది. యుద్ధం కారణంగా ఈ ఎగుమతులు తగ్గే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అప్పుడు ఈ వస్తువుల సప్లై ఇండియాలో పెరుగుతుంది. కాబట్టి సప్లై పెరిగితే ధరలు తగ్గుతాయనేది ఎకానమీ ఫార్ములాగా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అందువల్ల టీ, బియ్యం, మాంసం ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చని కూడా అంటున్నారు. ఇక ఇరాన్కి భారతదేశం నుంచి టీ ఎగుమతులు ఎక్కువగా వెళ్తాయి. 2024లో 4.91 మిలియన్ కేజీల టీ పొడి ఎగుమతి అయిందని చెప్పుకోవచ్చు. ఈ ఎగుమతులు తగ్గితే భారతదేశంలో టీ పొడి ధరలు కూడా తగ్గొచ్చని కూడా అంటున్నారు. ఇక ధరలు కొన్ని ఉత్పత్తులకైతే తగ్గే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. బియ్యం, టీ, పంచదార, ఫార్మాస్యూటికల్స్, మందులు, రసాయనాలు, ఆటోమొబైల్ భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, నగలు, ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్, ఇరాన్, ఇజ్రాయెల్కి ఎగుమతి చేస్తూ ఉంటుంది. వీటి ఎగుమతులకు సమస్యలు వస్తే ఎక్స్పోర్ట్స్ తగ్గి ఇండియాలో వీటికి సప్లై పెరిగి ధర తగ్గొచ్చని కూడా అంటున్నారు.